సైడ్ మాత్రం 80% వెళ్ళదు. గుర్తుపెట్టుకోండి, మనం పెయిన్ భరించిన ఒక వ్యక్తి మనకి ఏమైనా హాని చేసినా క్షమించే గుణం అలవాటు చేసుకోవాలన్నమాట. ఒక వ్యక్తి మనం క్షమిస్తే అది మన విజయం కన్నా మనం అతను కొట్టి మన యొక్క కసి తీర్చుకున్న దానికన్నా ఎక్కువ సంతృప్తి కలుగుతుంది మనకి. అరే అతను తప్పు చేసిన సరే నేను క్షమించాను, లేని పక్కన వాళ్ళు చెప్తారు అరే అతను తప్పు చేసిన సరే చూడు ఎంత క్షమించాడు, ఎంత క్షమాగుణమో, ఎంత ఓర్పు అతనికి, ఎంత మంచి మనిషి. ఇలాంటి మనకి ఒక ఫలాలు వస్తాయి అన్నమాట. సో కాబట్టి త్వరగా రియాక్ట్ అవద్దన్నమాట. వీలైతే ఒక చెడ్డ వ్యక్తిని పనిష్ చేసే కన్నా చెడ్డ వ్యక్తిని మార్చడం గొప్పతనం అన్నమాట. పనిష్ చేయడం గొప్పతనం కాదు, తప్పు చేయకుండా ఉండే వ్యక్తిని మార్చడం గొప్పతనం అన్నమాట. నువ్వు పనిష్ చేసావనుకో ఆ పనిష్మెంట్ వల్ల మారొచ్చు అంటే ఇంకా ఎక్కువగా కావచ్చు. కానీ అసలు వ్యక్తిని మార్చేసావనుకో ఆ వ్యక్తి 10 మందిని మారుస్తాడన్నమాట. సో 10 మంది సొసైటీలోకి ఉపయోగపడతారన్నమాట. కాబట్టి ఎప్పుడు ఎవరి మీద కక్షపూరితంగా గాని, కోప ఉద్దేశం గాని, ద్వేషం గాని, అబద్ధం చేసుకునే మనసు చాలా ఇంపార్టెంట్. ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. చిన్న చిన్నవి కానీ మనకి తెలియదు అన్నమాట, తెలియకుండానే జరుగుతాయి అన్నమాట. సో కాబట్టి మీరు ప్రతిదీ చిరునవ్వుతో స్వీకరించి క్షమించే గుణాలు మాత్రం ఖచ్చితంగా అలవాటు చేసుకోవాలన్నమాట. ఓకేనా? రైట్. ఇంకొకసారి అవకాశం వస్తే భాష సార్తో అండ్ మీ సార్లతో నెక్స్ట్ ఎడ్యుకేషన్ ఇయర్ లో ఒకసారి మీ స్కూల్స్ ని విజిట్ చేస్తాం. ఎందుకంటే నేను మీకు చెప్పాను, నేను కూడా రైతు బిడ్డనే. ఆ స్థాయి నుంచి కొన్ని వందల మందిని పోషించే స్థాయికి వచ్చాను నేను. సో కాబట్టి స్కూల్ ఎడ్యుకేషన్ స్టార్ట్ అయ్యే టైంకి నేను చూద్దాను, ఎందుకంటే 90 డేసే ఈ సిటీకి వచ్చాను. సో కాబట్టి నెక్స్ట్ ఎడ్యుకేషన్ మంచి ప్లానింగ్ చేద్దాం. ఓకేనా? మీకు చేయాల్సిన ఒకటే, చదువు 80% మారదు. చదువు నీ దగ్గర డబ్బులు లేపని పర్వాలేదు, చదువు అనేది మనిషికి ధైర్యాన్ని ఇస్తుంది. చూడు, నువ్వు వేరే రాష్ట్రం కానీ లేదంటే కొత్త వాళ్ళు ఎవరైనా ఆఫీసర్స్ వస్తే నీకు 2-3 లాంగ్వేజెస్ వచ్చినాయి అనుకో, నువ్వు ధైర్యంగా నుంచుంటావు. అతను ఏ లాంగ్వేజ్ మాట్లాడినా నువ్వు అతనితో కాన్వర్సేషన్ చేయగలవు అన్నమాట. అదే నీకు భాష రాలేదనుకో భయంగా ఉంటుంది, బిడింగ్ ఉంటుంది అన్నమాట. అవునా లేదా? సో కాబట్టి చదువు చాలా ఇంపార్టెంట్ అన్నమాట. అబ్దుల్ కలాం సార్కి ఏమున్నాయి? 3 జతల బట్టలు ఉన్నాయి అంతే, ఏమి లేవు కానీ 3 జతల బట్టలే. కానీ ఆ డిగ్రీలు మాత్రం ఎన్నండి 26 ఉన్నట్టు నాకు తెలుసు ఆయనకి. సో కాబట్టి చదువు అనేది చాలా చాలా ఇంపార్టెంట్ సొసైటీలో. దాన్ని మాత్రం 80% మీరు మర్చిపోవద్దు. ఇకపోతే డిసిప్లిన్ చాలా ఇంపార్టెంట్ అన్నమాట. మూడవది ఎదుటి వ్యక్తిని క్షమించే గుణం. ఈ 3 కనుక మీలో అలవాటు చేసుకుంటే మీ చుట్టూ ప్రతిదీ పరిగెత్తుకు వస్తుంది అన్నమాట. ప్రతిదీ మీ చుట్టూ పరిగెత్తుతుంది, మీరు వెళ్ళవసరం లేదు, ప్రతిదీ మన దగ్గరికి వస్తుంది అన్నమాట. సో కాకపోతే అది మన దగ్గరకు ఇచ్చే రావాలంటే ఏ విధంగా మారాలనేది అది మన ప్రయత్నం అన్నమాట. ఓకేనా? రైట్. సో మీరు ఎక్కడికి వెళ్ళినా సరే పేరెంట్స్ గౌరవించండి, పెద్దవాళ్ళని గౌరవించండి, తోటి వాళ్ళకి స్నేహపూర్వకంగా ఉండండి. ఓకేనా? రైట్. నిజంగా చెప్పాలంటే గీతాసారం అంతా ఇప్పుడు మీరు విన్నారు. ఒక భగవద్గీతలో చెప్పేది ఉన్నత వ్యక్తిత్వాన్ని కోసం భగవద్గీత చదవాలి. ఏ మత గ్రంథం అయినా వ్యక్తిత్వ పెంపొందించుకోవడానికి ఉపయోగపడేది. మరి వారి ప్రసంగంలో, వారి సందేశంలో చదువు యొక్క ప్రాధాన్యత నొక్కి వక్కాణించారు. పదే చెప్పారు, బాగా గమనించండి. అంటే విద్య వల్ల మనీషి అవుతాడు. మనిషి అంటే మానవుడు, మనీషి అంటే బుద్ధిమంతుడు అని. బుద్ధి ఉన్న వాళ్ళకి ఏం చేయాలి, ఏం చేయకూడదో తెలుస్తుంది. చదువు అది సులభంగా ఆ మార్గం వైపు నడిపిస్తుంది. మీకు
ఈ వయసులో చదువు, క్రమశిక్షణ, ఇవి రెండు చాలా ముఖ్యమని చెప్పారు. అది మనసులో పెట్టుకోండి. ఈ రెండు విషయాల్ని రోజుకు ఒక్కసారి గుర్తుకు తెచ్చుకోండి. ఖచ్చితంగా మీరు కూడా ఏదో ఒక రోజు ఈ స్థానంలో కూర్చుంటారా లేదా? ఖచ్చితంగా కూర్చుంటారు. మరి అలసస్య కుతో, చదువు రావాలంటే మంచి శ్లోకం గుర్తుకొచ్చింది సార్ ప్రసంగం వింటుంటే. అలసస్య కుతో విద్య కుతో ధనం, అధనస్య కుతో మిత్రం, అమిత్రస్య కుతో సుఖం అని. సుఖపడాలని కోరుకోరు. నాకు జీవితంలో సుఖం వద్దు అనే వాళ్ళు చేతులెత్తండి. నాకు సుఖం వద్దు సార్ జీవితంలో అనేవాళ్ళు ఎవరు ఉన్నారు ఇక్కడ? ఎవ్వరు లేరు. సుఖం వద్దు అనేవారు ఎవ్వరు లేరు. అందరూ సుఖంగా ఉండాలనుకుంటున్నారు కదా కదా. మరి ఆ సుఖం దక్కాలంటే చాలా మెట్లు ఎక్కాలి. అందులో మొట్టమొదటి మెట్టే విద్య. ఆ చదువు రావాలి అంటే మీరు వదిలిపెట్టాల్సింది ఏంటి అంటే సోమరితనం. అలసస్య కుతో విద్య. సోమరికి చదువు ఎక్కడైనా వస్తుందా? రాదు. ఆ సోమరితనం వదిలిపెట్టాలి. ఇప్పుడు మీరందరూ ఉదయాన్నే 5 గంటలకు లేచారు. ఎంత ఆరోగ్యంగా మీ ముఖాలు చూడండి, ఎంత కళకళలాడుతూ ఉన్నాయో. చాలా మంది పిల్లల్ని చూడండి, 7:30కి 8 గంటలకి నిద్ర లేచి ఒక్కొక్కడు స్నానం చేస్తాడు, ఒక్కొక్కడు స్నానం చేయడు, అలానే బడికి వచ్చేస్తున్నారు. ఎందుకు అంటే సోమరితనం ఒంట్లో ఉండడం వల్ల. అటువంటి విద్యార్థికి చదువు రాదు. కాబట్టి బాగా గుర్తుపెట్టుకోండి, సోమరితనాన్ని వదిలిపెడితేనే చదువు వస్తుంది. విద్యార్థి ఎప్పుడు కూడా బ్రహ్మ ముహూర్తంలో నిద్ర లేవాలి. అంటే 4 గంటలు. ఎంతమంది లేస్తున్నారు? శభాష్, మంచిది, మంచి అలవాటు. మిగతా వాళ్ళు కూడా మారండి. 4 గంటలు లేచి చదవండి. మీరు ఎందుకు ఇలాంటి సీట్లో కూర్చోరో నేను సమాధానం చెప్తాను. ఎలా కూర్చోలేరో ఖచ్చితంగా ఈ స్థాయికి ఎదుగుతారు. వీరంతా కూడా తెల్లవారుజామున లేచిన వాళ్ళే. సారు రైతు కుటుంబం అని చెప్పారు. ఏ రైతు అయినా సరే తెల్లవారుజామున 4 గంటలకే నిద్రలేస్తారు. ప్రతి రైతు, మనకు అన్నం పెట్టే ప్రతి రైతు తెల్లవారుజామున నిద్రలేస్తాడు. తన కోసం కాదు, ప్రపంచంలో అందరికీ అన్నం పెట్టాలనే ఉద్దేశంతో. తను బ్రతకడం కోసం 4 గంటలు నిద్ర లేవాల్సిన అవసరం లేదు. 6ంటికో 7ంటికో లేస్తే సరిపోతుంది. మరి అటువంటి చదువుకి మొట్టమొదట సోమరితనాన్ని వదిలిపెట్టాలి. సోమరితనాన్ని వదిలిపెట్టిన వాళ్ళకి చదువు వస్తుంది. చదువు లేని వాడికి ధనం రాదు. అంటే ఎక్కువ శాతం మనం 90-95% మంది పేదలంతా చదువుకోని వాళ్లే. చదువు ఉంటేనే ధనం వస్తుంది. మరి చదువు లేని వాడికి ధనం రాదు. ధనం లేని వాడికి మిత్రులు ఉంటారా? మంచి మిత్రులే ఉండరు. మరి మిత్రులు లేని వాడికి సుఖం ఎక్కడి నుంచి వస్తుంది? ఎవరైనా సుఖపడ్డారు అంటే మంచి మిత్రులు ఉంటేనే జీవితం సుఖమయమవుతుంది. మీరు చూడండి, 5 రోజుల క్రితం ఇందులో చాలా మందికి తక్కువ మంది మిత్రులు ఉంటారు. ఈ రోజు మీలో చాలా మందికి 10ల సంఖ్యలో మిత్రులు తయారయ్యారు కదా, అవునా కదా? కాబట్టి మీరు భవిష్యత్తులో మీరు అనుకున్న లక్ష్యాలను చేరుకోవాలంటే సార్ చెప్పిన మాటని ప్రతిరోజు నిద్ర లేవగానే చదవాలి, క్రమశిక్షణతో ఉండాలి. ఇంకొక గొప్ప విషయం బాగా చెప్పారు, క్షమించే గుణాన్ని నేర్చుకోమన్నారు. ఇది చాలా చాలా ముఖ్యం. క్షమాగుణంలో రాముని మించిన వాడు లేడు. రాముణ్ణి చూసి మనం నేర్చుకోవాలి. క్షమిస్తే మీరు దేవుడు అవుతారు, మనిషి కాదు, దేవుడు. క్షమించిన వాడు దేవుడు అవుతాడు. మరి మనం దేవుని స్థాయికి ఎదగాలంటే మనం నేర్చుకోవాల్సింది క్షమాగుణం. అలాగే ప్రతీకార ఇచ్చ పనికిరాదు. బాల్యంలో చాలా మంది ఏం చేస్తుంటారంటే, సార్ వాడు నా పుస్తకం చించాడు కదా, నేను కూడా చించాను సార్ అంటే అక్కడ మొదలవుతుంది ప్రతీకార ఇచ్చ. దాన్ని ఇప్పటి నుంచే అలవాటు చేసుకోవాలి. కొంచెం కష్టమే, అలవాటు చేసుకుంటే మెల్లమెల్లగా ఈ మాటలు గుర్తు తెచ్చుకోవాలి.
మీరు ఆ స్థాయికి ఎదగాలంటే ఆ స్థాయి వ్యక్తులు ఏం చేశారో ఏం చెప్పారో అది మీరు తూచా తప్పకుండా పాటించాలి.